ఏమైనా మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకునేటట్టు లేరు చంద్రం. మంది అమర ప్రేమని పెళ్లి చేయకపోతే జాయింట్ గా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పలేకపోయావా? చెప్పాను, అయినా ఒప్పుకోవటం లేదు. పైకి ఇలా కనపడినా నేను శ్రీరాముడు, గాంధీ గారు మొదలైన మహాత్ముల కోవు చెందిన ఒక పుణ్యాత్ముడని చెప్పలేకపోయావా? మరి అలా చెప్తే ఎవరు నమ్ముతారా? ఎందుకు నమ్మరా? పైగా గోపి నాన్నగారితో మాట్లాడి తను గోపికిచ్చి పెళ్లి చేస్తారట. నేను చావడం ఖాయం. చంద్రాన్ని తప్ప వేరెవరిని చేసుకోమన్నా నేను చావటం ఖాయం. మీ ఇద్దరు చస్తే మిమ్మల్ని ఫాలో అవుతూ మేము కూడా చావడం ఖాయం. మన 4 చావులు తెలిసి పెద్దలు గుండెలు పగిలి చావడం అంతకంటే ఖాయం. ఆగండి, అరవటం దగ్గర ఆగే ఉన్నాగా. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చూడండి, మన అంత గ్రూప్ గా కలిసి వన చావులు తెద్దామనే. అపశకున పక్షి. ఎవరు చావక్కర్లేకుండా ఎవరు కోరుకున్న అమ్మాయితో వాళ్ళ పెళ్లి జరగడానికి నేను ఒక పథకం వేసి అందుకు గాను ఆ చలంగడు చావాలి. ఇదెక్కడ గొడవ? మీరందరూ చేస్తే ఆ విచారంతో 5-6 వారాల పాటు మందు కంటిన్యూ చేయాలనుకుంటే నన్ను చావమంటారేంటి? మా నలుగురు కోసం నువ్వు ఒక్కడే చావరా? నువ్వు పోయాక నిన్ను మా కులదైవంగా భావించి మా పిల్లలందరికీ నీ పేరు పెట్టుకుంటారా? మీ పిల్లలకే కాదు, ఈ దేశంలో ఉన్న పిల్లలందరికీ నా పేరు పెట్టుకుంటున్నా సరే నేను చావు. అసలు ఈ లోకంలో మందు ఉన్నంత కాలం నేను చావను. ఉండే చంద్రం బాబు చలం, నువ్వు నిజంగా చావక్కర్లేదు. జస్ట్ నాటకం ఆడాలంతే. నాటకం అయితే మీరంతా నేను చెప్పే ప్లాన్ శ్రద్ధగా వినండి. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.